అవని అయితే ఆరాధ్యని తీసుకొచ్చి కం గంత కట్ కళ్ళుకి గంతలు కట్టినట్టు అవి అయితే ఆడుకుంటూ చాలా దినిగా ఉంటారు. ఇక అందరూ అలా ఉండేసరికి దయాకర్ వీళ్ళందరూ అయితే చాలా దినిగా ఆరాధ్యత అయితే ఆడుకుంటూ ఉంటారు. అలా ఆరాధ్యతో అందరూ ఆడుకొని చాలా హ్యాపీగా ఉంటారు. అదే టైంలో ఇంటి ముందుకి పోలీస్ వ్యాన్ ఆగేసరికి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది. పోలీసులు ఏంటి వచ్చారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. అలా చూసేసరికి ఆరాధ్య అయితే దొరికేశారు అని చెప్పేసి అయితే పట్టుకొని కళ్ళగంతలు తీస్తూ ఉంటుంది. అలా కళ్ళగంతలు తీయగానే పోలీసులను చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఆరాధ్య. అమ్మ అని చెప్పేసి అవని దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అక్షయ్ అక్కడికి వస్తూ ఉంటాడు. అక్షయ్ వచ్చి ఇదండి ఇంట్లో ఎవరు లేని టైం అప్పుడు చూసి నా బిడ్డని కిడ్నాప్ చేశారు, తీసుకొచ్చేశారు అనేది అంటూ ఉంటాడు అక్షయ్ పోలీసులతో. ఈవిడే నా బిడ్డని తీసుకొచ్చేసింది, ఎవరు లేని టైం అప్పుడు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుంది అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని అయితే అక్షయ్ కేసి అలా సీరియస్గా చూస్తూ ఉంటుంది. ఎవరు లేని టైం అప్పుడు పిల్లల్ని తీసుకొస్తే అది కిడ్నాప్ కేసు అవుతుందని మీకు తెలియదా మేడం అని చెప్పేసి పోలీసులు అంటూ ఉంటారు. కిడ్నాప్ కేసు అవ్వడం ఏంటి, అది కిడ్నాపే అని చాలా గట్టిగా అక్షయ్ అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది అక్షయ్ వైపు. ఒకసారి ఇలా పిల్లల్ని కిడ్నాప్ చేసి వాళ్ళ దగ్గరికి తీసుకోవాలనుకోవడం చాలా పెద్ద నేరం. కాబట్టి మీరందరూ కలిపి ఆవిడని పోలీసులు స్టేషన్లో వేస్తే కానీ వాళ్ళకి బుద్ధి రాదు, ఆ పని చేయండి అని చెప్పేసి అక్షయ్ అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని, భారత్, దయాకర్ వీళ్ళందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. వీళ్ళకి బుద్ధి చెప్పాలి అంటే అదే ఆ ఒక్క పనే మిగిలింది అని చెప్పేసి అయితే అక్షయ్ అయితే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు. ఆ మాటలకి అయితే ఆరాధ్య షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది వాళ్ళ నాన్న వైపు. ఇక అక్షయ్ ఆడిన మాటలకైతే అవని కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది. అక్షయ్ అయితే చాలా సీరియస్గా ఉంటాడు.